ఈ రోజు కూడా మీరు జమ్మలమడుగులో అప్పుడు 2001 ఈ 2 years నేను పనిచేసిన అప్పుడు ఎవరు రిపోర్టర్గా ఉంటే మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో అడగండి, వాళ్ళే చెప్తారు. కర్నూలులో నేను 2007-8 పనిచేశాను 6 months. అప్పుడు కర్నూలులో రిపోర్టర్స్ వాళ్ళు కూడా చెప్తారండి, పబ్లిక్ కూడా చెప్తారండి, జమ్మలమడుగు కూడా కర్నూలు కూడా. నెక్స్ట్ గుంటూరు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు, ఎందుకంటే షార్ట్ టెన్యూర్ ప్లస్ పెద్ద జిల్లా. బట్ చూసాను వందల సంఖ్యలో పబ్లిక్ అక్కడ కూర్చొని ఉన్నారు, నిలబడి ఉన్నారు, పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు, పోలీస్ స్టేషన్ బయట ఉన్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు లోపలికి వెళ్ళడం లేదు. సో కామన్ పబ్లిక్ కి పోలీస్ స్టేషన్ లో ఎటువంటి రెస్పెక్ట్ లేదు, ఎటువంటి గౌరవం లేదు, ఎవరు పట్టించుకోరు. ఒక పొలిటీషియన్ ఫోన్ చేసి చెప్తే తప్ప ఎవరిని వినడం కూడా లేదు. ఆ పరిస్థితి కళ్ళతో చూసాను. సో నాకు అనిపించింది, మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ గురించి నేను చెప్పకూడదు, దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లో చూసాము. ఫస్ట్ గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి వినడం, మా బాధ వినండి, తర్వాత మీరు చేస్తారు చేయడం అది పక్కన పెట్టండి, మా బాధ వినండి. ఎందుకు నాకు టైం పని లేదా అని అడుగుతారు, నాకు వేరే పనులు చాలా ఉన్నాయి, నువ్వు వెళ్ళిపో. సో ఆ పరిస్థితి నేను కళ్ళతో చూసాను. అందుకే నేను ఐపీఎస్ జాయిన్ అయిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, అందులో లాస్ట్ ఎస్ మీద ఫోకస్ పెట్టాలి, సర్వీస్ మీద. సర్వీస్ కూడా ఎవరికి యాజ్ అ పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ కి సర్వీస్ ఖచ్చితంగా మేము చేయాలి. అంత పక్కన పెట్టండి, సర్వీస్ టు ద పోరెస్ట్ ఆఫ్ ద పోర్, ఎందుకంటే వాళ్లకు ఎక్కడ జస్టిస్ దొరకదు. ఇప్పుడు వాళ్లకు జస్టిస్ ఎలా ఇవ్వాలి? మేము 100% పోలీస్ మారిపోతారు 1 dayలో, నా టెన్యూర్లో, నేను అనుకోను, అది సాధ్యం కాదు, అది జరగదు కూడా. సో అట్లీస్ట్ నా లెవెల్ నుండి స్టార్ట్ చేస్తే కొంత